बस का भैया नहीं चलेगा, हमारा मांगे नहीं मिलेगा, बस का भैया नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, बस का भैया नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा, बस का भैया 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 नहीं चलेगा। ప్రధానంగా 32 డిమాండ్ల మీద మేము స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా 4 డిమాండ్లు. ఒకటి వచ్చేసి పూర్తిగా గవర్నమెంట్లో విలీనం చేయాలని చెప్పేసి, 2017-21 పిఆర్సీ యొక్క అరియర్స్ రావాలని చెప్పేసి, మళ్ళీ మాకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటి మీద మేము సమ్మె నోటీస్ ఇచ్చాం. 42 రోజుల కింద సమ్మె నోటీస్ ఇస్తే ప్రభుత్వం ఇంతవరకు చర్చలకు పిలవకుండా కేవలం ఒకటే, మీ ఇష్టం ఉంటే రండి, మా తలుపులు తెరిచుంటాయంటే, ఒక జేఏసీగా ఏర్పడినాక నీకు ఒక జేఏసీ రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు నువ్వు దానికి ఒక లెటర్ ఇవ్వాలి. మీరు రండి, మేము కాదంటే మా తలుపులు తెరుచున్నాయంటే అది పద్ధతి కాదు. ఇవ్వకుండా నిన్న సాయంత్రము 6:30కి ఒక ఐఏఎస్ కమిటీ అని ఒక 4 ప్రిన్సిపల్ సెక్రటరీలను వేసి ఒక కమిటీ వేసిండ్రు. 4 మాటలు వాళ్ళు మాట్లాడింది ఏంటి, మీరు సమ్మె విత్డ్రా చేసుకోండి, మాకు 1 మంత్ తర్వాత మేము చేస్తాము. మరి 1 మంత్ ఏం చేసిండ్రు? ఈ 1 మంత్లో మీరు మాట్లాడవచ్చు కదా. 10 దఫాలుగా పిలిచిండ్రు, మీరు ఎక్కడికి రమ్మంటే జేఏసీ నాయకత్వం రెడీగా ఉంది. రాకుండా కేవలము ప్రభుత్వము ఆర్టీసీని కార్మికులని వాళ్ళు ఓపెన్గా నెట్టడానికి ఒక పన్నాగం ఇది. దాంట్లో భాగంగానే ఈరోజు సమ్మె జరుగుతుంది. మేజర్గా మేము అడిగింది ఏంది, విలీనం ప్రక్రియ అడిగినాం. గత ప్రభుత్వం ఏం చేసింది, అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత గెజిట్ కూడా వచ్చింది. గతంలో ఉన్న గవర్నర్ గారు దాన్ని మార్పులు చేర్పులు అన్నీ చేసి క్లియర్ గెజిట్ వచ్చింది. గెజిట్ వచ్చినాక నీకు ఎలక్షన్ కోడ్కి 13 రోజులు టైం ఉండే, ఆ రోజు ఇవ్వచ్చు కదా. సరే ఇవ్వలేదు, మరి వచ్చిందని 2.5 సంవత్సరాలు ఎందుకు ఆపాల్సి వచ్చింది? మరి నువ్వు అపాయింటెడ్ డేట్ ఇచ్చేస్తే అయిపోతుండే కదా. మరి 2.5 సంవత్సరాలు ఏం చేస్తున్నారు? 2.5 సంవత్సరాలు నువ్వు రాగానే ఇంప్లిమెంట్ చేసి మహాలక్ష్మి స్కీమ్ పెట్టినావు, 8,000 కోట్ల రూపాయలు నేను ఇచ్చినా అంటున్నావు. మరి ఇచ్చినా అన్నప్పుడు వైట్ పేపర్లు ఈ ప్రభుత్వం రాగానే ఫస్ట్ వైట్ పేపర్లు పెడదాం కదా. ఈ వైట్ పేపర్ పెట్టి ఇటు వీళ్ళని ఇటు మేనేజ్మెంట్ని కూర్చోబెట్టండి. ఏ రోజు ఎంతంత అమౌంట్ వచ్చిందని వాళ్ళ దగ్గర ఉంటుంది కదా. రాగానే కదా సార్ సంవత్సరం CCS లోన్లు పెండింగ్లో పడుతున్నాయి. ఈరోజు నా పిఎఫ్ అమౌంట్ కట్ అయితే ఇమ్మీడియట్గా అకౌంట్లో పోవాలి కదా. మరి పిఎఫ్ అకౌంట్కి ఎందుకు పోవట్లేదు? నేను పెట్టిన పిఎఫ్ లోన్ ఎందుకు ఉంటుంది? నాకు కష్టం ఉంది, ఏదైనా అవసరం కోసం పిఎఫ్ లోన్ పెడతాం. ఆ లోన్ ఎందుకు రావట్లేదు? ఎక్కడ పోతుంది డబ్బులు? ఎవరు తీసుకుంటున్నారు? ఎవరు వాడుకుంటున్నారు? సార్ చెప్పడానికి ఏమో సార్, నరం లేని నరక 190 మాట్లాడతారు సార్. మరి నీ కష్టాలన్నీ పోతే నువ్వు మాకు ఎందుకు పెంచడంలో తప్పేముంటి? లాస్ట్లో ఉండి నాకు ఇది ఇవ్వండి అంటేనేమో తప్పు సార్. మీరే అంటున్నారు లాభాల్లో వచ్చింది, ఓఆర్ 140% అంటున్నావు. మరి ఇవ్వడంలో తప్పేమున్నా సార్? లాజిక్ ఆలోచించుకుందాం సార్. లాభాలు వస్తేనే రూపాయి ఇవ్వడానికి సిద్ధం ఉంటుంది, నష్టం వస్తే ఇవ్వదు. మరి లాభాలు వచ్చింది ఇవ్వడానికి ఏమైంది? ఈరోజు ఒలక్ట్రా కంపెనీకి నువ్వు టైఅప్ అయ్యేసి మొత్తం ఒలక్ట్రా కంపెనీకి బస్సులు ఇస్తావు, అదే బస్సులు నువ్వు మెయింటైన్ చేయలేవా? ఏవి అదే వేరే ఒలక్ట్రా కంపెనీ సార్, మెగా కృష్ణారెడ్డి వాళ్ళ కంపెనీ, మా ఆర్టీసీ కాదు. గవర్నమెంట్ అదే కొంటున్నాము అని చెప్తుంది, వాళ్ళతో కూడా కొనిపిస్తుంది. ఆర్టీ డిపార్ట్మెంట్ కొనట్లేదు, అవి కొనిపిస్తున్నారు. దానివల్ల ఏమైందంటే డ్రైవర్లు, సిటీలో ఉన్న డ్రైవర్లు, పిల్లలు, ఎడ్యుకేషన్ అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తీసుకొని పోయి ఊర్లలోకి వెళ్ళిపోవాలి. లేకపోతే మీరు కండక్టర్లో చేయాలి, లేకపోతే మిమ్మల్ని తీసేస్తాము. మరి ఆ డ్రైవర్ని ఎందుకు తెచ్చినావు? మరి ఆ డ్రైవర్ ఆర్టీసీ బస్సు తెచ్చినావు, మమ్మల్ని రోడ్డు మీద పడేయడానికే కదా. ఆ బాధ వద్దని చెప్పేసి అడగడానికి యూనియన్ కావాలి. ఆ యూనియన్ కూడా రీఆర్గనైజ్ చేయట్లేదు. ఎందుకు? ఇవన్నీ అడుగుతారన్న ఉద్దేశంతో యూనియన్లు ఉంటే ప్రతిదీ పాయింట్అవుట్ చేస్తారు. ఆ పాయింట్అవుట్ చేయొద్దు అంటే ఏం చేయాలి? యూనియన్ డిజాల్వ్ చేయాలి, యూనియన్ నాశనం చేయాలి. మరి ఆయన 2 సంవత్సరాలు సార్, సింగరేణిలో యూనియన్ లేదా? BHLలో యూనియన్ లేదా? రైల్వేలో లేదా? మున్సిపల్లో లేదా? టీచర్స్ డిపార్ట్మెంట్లో ఏ యూనియన్ లేవు సార్. ఆర్టీసీ ఒక్కడే అడ్డం పడ్డా? ఎందుకు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిరోజు తిట్టండి కేసీఆర్ గవర్నమెంట్ తీసేసిరు. మరి ఇప్పుడు 2 ఏళ్ళు అయింది, ఎందుకు పెట్టలేడు? 1 రూపాయి ఖర్చు లేదు యూనియన్ పెట్టడం వల్ల. యూనియన్ బలం పెరుగుతుంది, వాళ్ళది ప్రతిదీ పాయింట్అవుట్ చేస్తారు అన్న ఉద్దేశం ప్రకారం యూనియన్ రీఆర్గనైజ్ చేయట్లేదు. ఈ యూనియన్ రీఆర్గనైజ్ చేయడం వల్ల నష్టం ఏంటి? దాని పైసా ఖర్చు లేదు కదా. మరి పెట్టడం వల్ల ఏంటి అంటే నువ్వు ఏం చేస్తున్నావు, నీ తప్పిదాలు భర్తమన్న ఉద్దేశంతో యూనియన్లను ఆపేస్తున్నాడు. ఇది మా ప్రధానమైన డిమాండ్లు.
మేమేం గుంతమ్మ కోరికలు కోరలేదు. మీరు ఇచ్చిందే మేము అడుగుతున్నాం సార్. నువ్వు ఇస్తాన్నది అడుగుతున్నాము. మరి ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో నువ్వు పెట్టినావు కదా, ఖచ్చితంగా మేము రాగానే మేము ప్రభుత్వంలో విలీనం చేస్తాను. మరి ఎందుకు ఆగింది? ఎవరు తప్పు? డబ్బులు లేవు నా దగ్గర, అప్పు కూడా లేదు అంటున్నాడు కదా. మెట్రో ప్రాజెక్ట్ 10,000 రూపాయలు ఎక్కడికి వెళ్ళి కడుతున్నావు సార్? ఎంఎంటీఎస్ మెట్రోకి ఎక్కడి నుండి కడుతున్నావు? ఏ విధంగా తీసుకున్నావు? మరి ఎంఎంటీఎస్ ట్రైన్లకి నువ్వు నెలకు 480 కోట్లు ఎట్లా పే చేస్తావు? మరి అక్కడ ఎంఎంటీఎస్ కంప్లీట్గా ఫ్రీ చేస్తా అంటాడు కదా, అప్పుడు మీ ఆర్టీసీ పరిస్థితి ఫ్రీ చేస్తా అంటే నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ నువ్వు డబ్బు ఉట్టిగా ఎందుకు ఇస్తాడు వాడు? వానికి డబ్బులు ఇవ్వాలి కదా నువ్వు. ఆ డబ్బులు ఇవ్వడానికి 480 కోట్లు ఎక్కడ నుండి వస్తున్నాయి నీకు? మరి దానికి డబ్బులు అవసరం లేదా? వాళ్ళకైనా ప్రింటింగ్ ఉందా సెంట్రల్కి డబ్బులు ఇవ్వడానికి? కేవలం ఏంటంటే ఆర్టీసీ ఆస్తుల మీద ప్రభుత్వం కన్నులు గతంలో కేసీఆర్ చేసిండు, ఆ సాధ్యం కాలేదు. ఇప్పుడు ఈయన కన్నులు పడ్డాయి. ఖచ్చితంగా 150,000 కోట్ల రూపాయల ఆస్తులు ఆర్టీసీ, 150,000 కోట్లు ఆ డబ్బు ఆ మొత్తం ఆస్తులు తీసుకోవాలి. దానికి చిన్న ఎగ్జాంపుల్, మొన్న బస్ భవన్లో స్టేట్ గవర్నమెంట్ జీఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. నీకు బైఫర్కేటే కాలేదు, పంపకాలే జరిగినప్పుడు బి బ్లాక్ను తీసుకొని ఎట్లా గుంజుకుంటావు? ఏ ఉద్దేశంతో బి బ్లాక్ను గుంజుకున్నావు? అంటే దౌర్జన్యకాండ నీ నుండే మొదలైంది కదా. మేమేం దౌర్జన్యం, మీరు నువ్వే చేస్తున్నావు కదా. తాళాలు బగలగొట్టి మధ్యాహ్నం తాళాలు బగలగొట్టి పోలీస్ బందోబస్తు పెట్టి తాళాలు బగలగొట్టి నువ్వు ఆక్యుపై చేస్తావా? ఈరోజు అదంటావు, రేపు జూబ్లీ బస్ స్టాండ్ అంటావు, ఎల్లుండి ఎంజీ బస్ స్టాండ్ అంటావు. అరే నువ్వు తీసుకో భయ్, మొత్తం ఆస్తులు తీసుకో, విలీనం చేసుకో, నీదే కదా. అదే ఆల్రెడీ ఎలక్ట్రిక్ బస్సుల కోసం అని ఈ పాయింట్లకు కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు కదా ల్యాండ్. ఇప్పుడు అది ఆర్టీసీ ల్యాండ్ సార్. అక్కడ మొత్తం దారదత్తం చేసి అక్కడ ఉన్న గుడిసెలను దొవ్విచ్చేసి ఆర్టీసీ కాంప్లెక్స్ కడతా అనేసి అప్పుడు ఒక మాయమాటలు చూపించేసి ఈరోజు ఈబీ పాయింట్ పెట్టింది. ఎందుకు పెట్టుకోవా? నువ్వు ప్రైవేట్కి ఇచ్చినావు కదా, వాడు ఏడైనా పెట్టుకొని వాడు జాగా చూసుకుంటా, నీ జాగా ఎందుకు ఇస్తున్నావు? పోనీ దానికి ఎంత కిరాయి ఇస్తుంది నీకు? దానివల్ల నువ్వు ఇవ్వాలి కదా, ప్లేస్ చూపిస్తున్నావు, దానికి కిరాయి ఇవ్వాలి కదా. మేము కిలోమీటర్కి ఇంత డబ్బులు ఇచ్చినావు, నువ్వు ఇవ్వాలి కదా. మరి ఎక్కడ పోతుంది అది? నీ ఒప్పందాలు ఏంటి? ఈ అన్ని చీకటి ఒప్పందాలను బట్టబయలు చేస్తేనే యూనియన్లు ఉండకుండా చేయడము, ఇది మీద ఉద్దేశం. కాబట్టి కార్మికులందరూ ఒకటే ఏకధాటిగా వచ్చేసి ఈ యొక్క సమ్మెకు పోవడానికి కడుపులో మంట. 12 సంవత్సరాలు మేము కొట్లాడినాం సార్. అలసిపోయినాం అనుకొని వాళ్ళు అనుకున్నారు, కానీ దాని వెనుక బలం ఉందని తెలియలేదు. అందుకోసమే చివరి వరకు మేము పోరాడతాం. అయినా కూడా కొన్ని బస్సులు నడిపిస్తా ఉన్నది గవర్నమెంట్. ఎలక్ట్రిక్ బస్సులు డ్రైవర్లు వాళ్ళే కదా, ప్రైవేట్ వాళ్ళే కదా. ఫ్రీ డ్రైవర్లకు కూడా ఫ్రీ, మొగోళ్ళకు కూడా ఫ్రీ అని పెట్టిర్రు. మొగోళ్ళు కూడా బస్సులు తిరగాలి రోడ్ల మీద, తిరుగుతున్నాయి అనేది ప్రజలకు చూపించాలి, మీడియా ద్వారా చూపించాలి, సమ్మె చేయాలని. మేజర్ మీడియా కూడా మేము రిక్వెస్ట్ చేసేది, మీడియా కూడా దయచేసి ప్రజలకు ఇది క్లియర్గా బయటకు పంపండి. ఈ జరుగుతున్న నిజాలు వాస్తవాలు ప్రజలకు తెలియాలి. ఈరోజు పెద్ద ఛానల్స్ V6, TV9, ఈటీవీ ఎక్కడ పోయినాయి సార్? ఎందుకు దాగుకున్నారు వాళ్ళు? ప్రభుత్వం వాళ్ళని ఉద్దేశింది. మీరు ఇప్పుడు గతంలో కేసీఆర్ రంగాలు TV9 14 ఏళ్ళు మూపించిండు. ఈరోజు వీళ్ళ భయం వీళ్ళకే కదా. ఎవరి భయం ఇదే? ఈ సోషల్ మీడియానే ఇప్పుడు బయటకు వస్తుంది. మీకు కూడా చెప్తాం, ప్రతి ఒక్క విలేజ్ ప్రతి ఒక్కరికి ఈ యొక్క మెసేజ్ పాస్ చేయండి. ఎందుకు ఆర్టీసీ కార్మికుడు సమ్మెకు పోతున్నారు, దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి అనేది మీరు చేయాలని మీ ద్వారా మేము కోరుకుంటున్నాం సార్.